హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ్ గేమింగ్ వైటీ. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మన ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్ వచ్చేసి 2 కామెంట్స్ అయితే వచ్చినాయి మన ఫ్రెండ్స్తో గేమ్ ఎలా ఆడాలని. సో ఫ్రెండ్స్, ఎలా ఆడాలని అయితే చెప్తాను. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. 1K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకైతే గివ్ అవే అయితే ఉంటుంది. రీడింగ్ కోర్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకెటువంటి ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర అయితే మనకి గేమ్ లో ఫస్ట్ వచ్చే బస్ అయితే ఉంటుంది కదా, అది అయితే మీరు అయితే ఉండాలి. అప్పుడే మీరు మల్టీప్లేయర్ మోడ్ అయితే ఆడగలరు. 40 రూపీస్ అయితే మనీ అయితే ఉండాలి. అయితే రియల్ మనీ ఏం కాదు, మన గేమ్ లో ఆడుకునే మనీ అయితే ఉండాలి. ఆ రెండు ఉంటే మీరైతే మీ ఫ్రెండ్స్ అయితే ఆడుకోవచ్చు. ఆ రెండు ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే మల్టీప్లేయర్ మోడ్ లో అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మల్టీప్లేయర్ మోడ్ కి అయితే వెళ్ళాలి. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. 40 రూపీస్ అయితే కట్ అవ్వవు. ఇంకానే తర్వాత కట్ అవుతాయి. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన మ్యాప్ ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆసియా అనే మ్యాప్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు కనెక్ట్ టు సర్వర్ అని వస్తుంది. వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ చర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ లో చర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ క్రియేట్ చేసే రూమ్ లోకి వెళ్ళొచ్చు. అక్కడ నేమ్ ఎంటర్ చేసి మీ ఫ్రెండ్స్ క్రియేట్ చేసే రూమ్ లోకి వెళ్ళొచ్చు. అలాగే మీరు కూడా ఒక రూమ్ అయితే క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగంటే, ఇక్కడ రైట్ సైడ్ లో క్రియేట్ రూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయాలి. మీ రూమ్ నేమైతే ఇవ్వాలి, అక్కడ దాన్ని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నేనైతే అక్షయ్ గేమింగ్ అని ఇస్తున్నాను. అక్షయ్ గేమింగ్ అని ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, తర్వాత అయితే మీకు పాస్వర్డ్ అయితే ఉంటుంది. పాస్వర్డ్ సీక్రెట్ కోడ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి నేను AKS అని పెడుతున్నాను. అంతే, ఇంకా ఏం పెడుతున్నాను. పాస్వర్డ్ వచ్చేసి మీకు చూపించడానికి అయితే పెడుతున్నాను ఇదైనా నేను. తర్వాత వచ్చేసి ప్లేయర్స్ అయితే 10 ప్లేయర్స్ మ్యాక్స్. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు అంటే 10తో ఇంకా. అలాగే ఓపెన్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్దామనుకుంటున్నారు అక్కడ దాకా అయితే వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్ మీద ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా లోడింగ్లో అయితే ఉంటుంది. ఓకే, క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేటింగ్ రూమ్ అని కొంతసేపు అయితే టైం తీసుకున్న తర్వాత అయితే మీకైతే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే, లోడింగ్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే, మీ ఫ్రెండ్స్ ఇందాక చూపించాం కదా చర్చ్ రూమ్ అని, అలాగైతే టైప్ చేసి మీ పాస్వర్డ్ చెప్పి వాళ్ళని అయితే ఇన్వైట్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ క్రియేట్ చేసినా మీకైతే అలా చేయమని చెప్పండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలాగైతే మీ ఫ్రెండ్స్తో అయితే రూమ్ అయితే ఆడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కావాలో కామెంట్ చేయండి.